కి స్వాగతం. ప్రజలు మనల్ని ఆదరించారు, పెద్ద మెజార్టీతో మూడోసారి గెలిపించారు. నిరంతరం ప్రజలకి మనం అందుబాటులో ఉండాలి. అంతేకాదు ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకి తావివ్వకూడదు. ఎన్నికల్లో వ్యతిరేకం చేశారనో లేదా మన పార్టీ వాళ్ళు కాదనో వాళ్ళని తక్కువ చేసి చూడటమో లేదా వారి మీద కక్ష సాధింపులు చేయటమో ఇది మంచి పద్ధతి కాదు. రూరల్ నియోజకవర్గంలో వాటన్నిటికీ అతీతంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఎక్కడా కూడా రాజకీయ భేదాలు విభేదాలు లేకుండా అన్ని పార్టీలకి పిలుపునిస్తా ఉన్నాను నేను. ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు, ఎన్నికలు పూర్తయిన తర్వాత మనం అందరం ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాలి. ఈరోజు నారా చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, ఎక్కడా కూడా రాజకీయ కక్షాదింపులు ఉండకుండా ఎక్కడా కూడా ప్రజల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండాలా, సంక్షేమ కార్యక్రమాన్ని అర్హులకు అందించాలా, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లాలా, ఇది చంద్రబాబు గారి ఉదాత్త ఆలోచన. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన, ఒక మంచి మాట. తెలుగుదేశం పార్టీ నాయకులు చూసి చూడనట్టుంటారు లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే దాన్ని ఉపేక్షించే ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలనో లేక తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల్ని రెచ్చగొట్టాలనో లేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనో ఉద్దేశపూర్వకంగా ఎక్కడైనా గాని, అదేవిధంగా చట్ట వ్యతిరేక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము సాగించాం, ఈ రోజు కూడా సాగిస్తామని చట్ట వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే దానిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాం. ఒక నెల్లూరు రూరలే కాదు, ఆంధ్రదేశం మొత్తం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో ఎక్కడా కూడా ప్రతిపక్షాల మీద వేధింపులు లేవు. కానీ ప్రతిపక్షాల నాయకులు చేసినటువంటి చట్ట వ్యతిరేక పనులకు మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, చట్టపరంగా వారికి వేయాల్సినటువంటి శిక్ష విధిస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆలోచన. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా రాజకీయ భేదాలు విభేదాలు లేకుండా కక్షాదింపు లేకుండా ముందుకు సాగాలని, ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మంచితనాన్ని అరుసుగా తీసుకుంటే చట్ట ప్రకారం వాళ్లు ఖచ్చితంగా శిక్షకు గురవుతారని మనవి చేస్తూ